ఒక ప్రొఫెసర్ తన పరిశోధనలో ఒక 10 నిమిషాల పాటు మాయమయ్యే టెక్నిక్ నేర్చుకుంటాడు. అంటే 10 నిమిషాలు ఎవరికి కనిపించకుండా ఉండొచ్చు. అయితే వీడు ముందే కామందుడు. స్కూల్లో ఈ టెక్నిక్ ఉపయోగించి అందరితో టపాటప్ చేస్తాడు. చివరికి ఆ ప్రొఫెసర్ పరిస్థితి ఏమైందో చూద్దాం. జాన్ అనే పిల్లాడిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ పిల్లాడు టెలిస్కోప్లో 2 గ్రహాల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ జాన్ దగ్గరకు వస్తుంది. తన కొడుకు దగ్గర నుంచి ఆ టెలిస్కోప్ తీసుకుని చూస్తుంది. ఆమెకు పెద్ద పెద్ద గ్రహాలు కనిపిస్తాయి. అంటే వీడు ఏ గ్రహాలు చూస్తున్నాడో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది చూసి ఆమెకి చాలా కోపం వస్తుంది. తన కొడుకు చెంప చెల్లుమనిపించి, ఆ గ్రహాలు పెద్దయ్యాక చూడాలి, ఇప్పుడు కాదు, నువ్వు వెళ్ళి చదువుకో అని చెప్తుంది. తర్వాత సీన్ కట్ అయ్యి 20 ఏళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు జాన్ పెరిగి పెద్ద అయిపోయి పెద్ద సైంటిస్ట్ అయిపోయి ఉంటాడు. అక్కడ చాలా మంది సైంటిస్టులతో మీటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అందులో జాన్ తన మందు గురించి చెప్తూ ఉంటాడు. ఈ ఇంజెక్షన్ వేసుకున్న వ్యక్తి మాయమైపోతాడు అని చెప్తాడు. అయితే అక్కడున్న ఎవరికి ఇతని మీద నమ్మకం కలగదు. అందుకే అందరూ జాన్ని చూసి నవ్వుతూ ఉంటారు. సో జాన్ అందరిని నమ్మించడానికి తనకు తానుగా ఇంజెక్షన్ వేసుకుంటాడు. కానీ ఇంజెక్షన్ మందు పని చేయదు. ఇది చూసి అందరూ సైంటిస్ట్ని చూసి ఆట పట్టిస్తారు. తనని చూసి గట్టిగా నవ్వుతూ ఉంటారు. సో తన మందు పని చేయకపోవడం వల్ల జాన్కి తన మీద తనకి చాలా కోపం వస్తుంది. పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. నవ్వుతున్న సైంటిస్టులందరినీ భయంకరంగా కొడతాడు. తనకొచ్చిన కోపాన్ని భరించలేక 4 సైంటిస్టులను చంపేస్తాడు. సో ఇప్పుడు జాన్ పరిస్థితి బాగాలేకపోవడం వల్ల కోర్టు తనకి పనిష్మెంట్గా మెంటల్ హాస్పిటల్లో పంపిస్తారు. అయితే 6 నెలల తర్వాత జాన్ ఆసుపత్రి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇప్పుడు అతనికి పూర్తిగా పిచ్చి నయమైపోయి ఉంటుంది. మరోవైపు కొంతమంది స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉంటారు. ఈలోగా అక్కడికి వాళ్ళ ప్రిన్సిపల్ వచ్చి మీ ఫిజిక్స్ టీచర్ ప్రాంక్ చనిపోయిందని చెప్తుంది. అందువల్ల ఆమె ప్లేస్లో టీచర్గా స్మిత్ వచ్చాడు అని చెప్తుంది. ఆ స్మిత్ మరెవరో కాదు, మన సైంటిస్ట్ జానే. ఇతను పేరు మార్చుకుని స్కూల్లోకి వచ్చి ఉంటాడు. అయితే ఈ అల్లరి పిల్లలు జాన్ని చాలా ఆట పట్టిస్తూ ఉంటారు. అయితే జాన్ అదేది పట్టించుకోకుండా ఫిజిక్స్ క్లాసు స్టార్ట్ చేస్తాడు. అప్పుడే జాన్ చూపు క్లాస్లో ఒక అమ్మాయి మీద పడుతుంది. జాన్ ఆమెని ఒక క్వశ్చన్ అడుగుతాడు. నిజానికి ఆ క్లాసులో ఎవరికి అంతగా చదువు రాదు. అందుకని జాన్ని ఆట పట్టిస్తుంటారు. అందువల్ల జాన్కి వీళ్ళ మీద విపరీతంగా కోపం వస్తుంది. అయినా ఏం చేయలేకపోతాడు. తర్వాత కొంతమంది అమ్మాయిలు బాస్కెట్బాల్ కోర్టులో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అయితే జాన్ వీళ్ళని చూసి పిచ్చోడైపోతాడు. డాన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిలు స్నానం చేయడానికి వెళ్తారు. అయితే జాన్ తలుపు చోటున నిలబడి వీళ్ళని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత జోసెఫ్ అనే అబ్బాయి వచ్చి అమ్మాయిలు స్నానం చేస్తుంటే కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి అలా చూస్తూ ఉండడం జాన్ గమనిస్తాడు. జోసెఫ్ వెళ్ళిపోయిన తర్వాత జాన్ కూడా అదే కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిలను చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి తన మెడ పట్టుకొని పైకి లేపి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటుంది. అక్కడ జాన్ ఆమెను చూసి చాలా భయపడతాడు. అంతలోనే తడబడుతూ ఇక్కడ నా డబ్బులు పోయాయి, నేను నా డబ్బులు వెతుక్కుంటున్నాను అంటాడు. ఆ తర్వాత ప్రిన్సిపల్కి ఒక అడ్రస్ ఇచ్చి ఈ అమ్మాయికి నువ్వు ట్యూషన్ చెప్పాలంటుంది. తర్వాత జాన్ ఇంట్లో కూర్చొని తన ఎక్స్పెరిమెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినందుకు ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇంతకుముందు తన తోటి సైంటిస్టులు ఎగతాళి చేశారు. ఇప్పుడు ఈ స్కూల్లో పిల్లలు కూడా తనతో ఆడుకుంటున్నారు. సో మళ్ళీ జాన్ తన ఎక్స్పెరిమెంట్ను పూర్తి చేయాలనుకుంటాడు. అందువల్ల ఇతను మళ్ళీ పాత పనిని ప్రారంభించి కొన్ని రోజుల్లోనే తన ఫార్ములాని కనిపెడతాడు. స్టార్టింగ్లో తను కుందేలుపై ప్రయోగం చేస్తాడు. కానీ తన ఈ ఫార్ములా కూడా పనిచేయదు. తనకి ఇంకా మెంటలెక్కిపోతుంది. అయినా కూడా దాని మీద ఆశ చావదు. అందువల్ల మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫార్ములా తయారు చేస్తాడు. ఈసారి తన కుందేలు మాయమైపోతుంది. ఇలా జరగడం చూసి జాన్ చాలా సంతోషపడతాడు. అందుకని జాన్ ఇప్పుడు దాన్ని మనుషుల మీద ప్రయోగించాలి అనుకుంటాడు. అందుకని ఆ ఇంజెక్షన్ తన మీద తానే ప్రయోగం చేసుకుంటాడు. చూస్తుండగానే జాన్ కూడా మాయమైపోతాడు. అయితే 10 నిమిషాల తర్వాత మళ్ళీ కుందేలు కనపడిపోతుంది. అప్పుడు జాన్కి ఇది 10 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది అనుకుంటాడు. తర్వాత జాన్ బాగా అలసిపోయి పడుకుంటాడు. అయితే తనకి కలలోకి అదే అమ్మాయిలు కనిపించి రమ్మని పిలుస్తూ ఉంటారు. అంతలో ఆ కళ చెదిరిపోయి జాన్ నిద్రలేస్తాడు. సో తనకి వచ్చిన కళని నిజం చేయాలనుకుంటాడు. అప్పుడే తనకి ప్రిన్సిపల్ అడ్రస్ ఇచ్చిన విషయం గుర్తుకొస్తుంది. ఆ అడ్రస్ స్కూల్లో చదివే అమ్మాయిది. సో జాన్ వెంటనే ఇంజెక్షన్ చేసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. నిద్రపోతున్న ఆమె బట్టలన్నీ తీసేసి టపాటప్ చేసి వచ్చేస్తాడు. తరువాత మరుసటి రోజు జాన్ స్కూల్లో పిల్లలకి సర్ప్రైజ్ టెస్ట్ పెడతాడు. ఆ తర్వాత టేబుల్ మీద కూర్చుని ఒక బుక్ చదువుతూ ఉంటాడు. టెస్ట్కి ఇచ్చిన టైం పూర్తవగానే పిల్లలందరూ ఒక్కసారిగా బుక్కులు కింద పడేస్తారు. సడన్గా బుక్కులు పడ్డ శబ్దం వచ్చేసరికి జాన్ భయపడిపోతాడు. జాన్ భయపడటం చూసి పిల్లలందరూ నవ్వుతారు. ఈ క్లాస్లో పిల్లలందరూ నవ్వడం చూసి జాన్కి తనని ఎగతాళి చేసి నవ్విన సైంటిస్టులు గుర్తొస్తారు. సో తన ఓర్పు నశించిపోతుంది. వీళ్ళపై చాలా కోపంతో వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లన్నీ కలెక్ట్ చేసుకుని వాళ్ళని ఫెయిల్ చేస్తాడు. మరోవైపు ప్రిన్సిపల్ ఒక అబ్బాయిని తన రూమ్లోకి పిలిపించుకుని నువ్వు ఇంగ్లీష్లో చాలా వీక్గా ఉన్నావు,
నువ్వు ముందు ముందు మంచి కాలేజీలో చేరలేవు అంటుంది. ఈ మాటలు విని స్టూడెంట్ చాలా భయపడిపోతాడు. అప్పుడు ప్రిన్సిపల్ ఆ అబ్బాయికి ఒక ఆఫర్ ఇస్తుంది. నువ్వు కనుక నన్ను సుఖపెడితే నిన్ను పాస్ చేస్తాను అంటుంది. ఈ ఆఫర్ తనకి విపరీతంగా నచ్చుతుంది. వెంటనే ప్రిన్సిపల్తో టపాటప్ చేస్తాడు. మరోవైపు జాన్ ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు. తనకి ఒక భయంకరమైన కల వస్తుంది. అదేంటంటే తను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు జాన్ వాళ్ళ డాక్టర్ వాళ్ళ అమ్మతో జాన్ చాలా తెలివిగల అబ్బాయి, ఏదైనా తను అనుకుని చేయాలనుకుంటే అది ఖచ్చితంగా చేస్తాడు. తర్వాత మరుసటి రోజు ఇద్దరు పిల్లలు టాయిలెట్ పోస్తూ జాన్ వాళ్ళని ఫెయిల్ చేసినందుకు జాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ మాటలు జాన్ వినేస్తాడు. కొద్దిసేపు తర్వాత జాన్ క్లాస్లోకి వెళ్ళి పాఠాలు చెప్తూ ఉంటాడు. అప్పుడే ప్రిన్సిపాల్ జాన్ని తన ఆఫీస్ రూమ్లోకి రమ్మని పిలుస్తాడు. జాన్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిన వెంటనే ప్రిన్సిపాల్ జాన్ని నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. అందుకు జాన్ ఇంతవరకు నాకు పెళ్లి కాలేదు, అలాగే నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అని చెప్తాడు. అది విని ప్రిన్సిపల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రిన్సిపల్ లేచి జాన్ దగ్గరికి వెళ్తుంది. అయితే జాన్ లొంగడు. అందువల్ల ప్రిన్సిపల్కి చాలా కోపం వస్తుంది. ప్రిన్సిపల్ తనని బెదిరిస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు గనక నా వేడిని చల్లార్చకపోతే నిన్ను స్కూల్ నుంచి తీసేస్తాను అంటుంది. నీ మీద డ్రగ్స్ కేసు కూడా పెట్టేస్తాను అని బెదిరిస్తుంది. ఎందుకంటే తనకి జాన్ తయారు చేసిన ఇంజెక్షన్ దొరుకుంటుంది. సో ఆమె పోలీసులకు ఫోన్ చేస్తూ ఉండడం చూసి భయపడి వెంటనే ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చి ఆమెతో టపాటప్ చేస్తాడు. సో ఇక్కడ ప్రిన్సిపల్ తనని బెదిరించింది కాబట్టి రొమాన్స్ చేస్తూనే తనని కత్తి తీసుకుని అక్కడికక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత జాన్ ప్రిన్సిపల్ రూమ్ నుంచి తన క్లాస్ రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు పిల్లలందరూ ఇతనిని ఆట పట్టిస్తూ తన మీద నీళ్లు పోస్తారు. ఇక్కడ వీళ్ళకి జాన్ గురించి ఏమీ తెలియకపోవడంతో వీళ్ళు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే జాన్ ప్రతీకారం తీర్చుకోవడానికి కాలేజీలో ఉన్న ప్రతి డోర్ని క్లోజ్ చేస్తాడు. ఇంజెక్షన్ తీసి తన బాడీలోకి ఎక్కించుకుని మాయమైపోతాడు. అలా మాయమైపోయిన తర్వాత జాన్ ఒక జంట దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఫస్ట్ ఆ అబ్బాయిని చంపేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని బట్టలు విప్పి చింపేసి పరిగెత్తిస్తాడు. పారిపోతున్న అమ్మాయిని కూడా జాన్ చంపేస్తాడు. అయితే అప్పుడే ఇద్దరు అమ్మాయిలు నడుచుకుంటూ అక్కడికి వస్తారు. వీళ్ళకి ఆ అమ్మాయి శవం కనిపిస్తుంది. ఆ శవాన్ని చూసి అక్కడి నుంచి పారిపోతూ క్లాస్ రూమ్లోకి వచ్చేస్తారు. అయితే ఇక్కడ ఆల్రెడీ జాన్ క్లాస్లో కూర్చొని ఉంటారు. వాళ్ళు జాన్తో మేము మా క్లాస్మేట్ శవం చూసాము అని చెప్తారు. అప్పుడు జాన్ వాళ్ళతో మీరు ఇక్కడే ఉండండి, నేను పోలీసులను తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. ఆ తర్వాత జాన్ ఇంజెక్షన్ వేసుకుని క్లాస్ రూమ్లోకి వస్తాడు. అయితే ఇక్కడ వీళ్ళకి జాన్ మాటలు వినిపిస్తూ ఉంటాయి, కానీ తను వీళ్ళకి కనిపించడు. అందువల్ల ఆ అమ్మాయిలు చాలా భయపడుతూ ఉంటారు. డోర్ దగ్గరికి పారిపోతారు. అయితే డోర్ క్లోజ్ అయి ఉంటుంది. ఆ తర్వాత జాన్ ఒక అమ్మాయి బట్టలు విప్పేసి ఫిష్ ట్యాంక్లో వేసి చంపేస్తాడు. తర్వాత మరొక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇంతకుముందు ప్రిన్సిపల్ అడ్రస్ ఇచ్చిన అమ్మాయి. ఈ అమ్మాయి తన ఫేవరెట్ అమ్మాయి. అందుకని ఈ అమ్మాయి నోట్లో తన కంకిని పెడతాడు. ఆమె ఊపిరాడక చనిపోతుంది. ఆ తర్వాత విక్కీ బాయ్ ఫ్రెండ్ ఒక రూమ్లో ఉంటారు. అప్పుడు విక్కీ స్నానం చేయడానికి వెళ్తుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. విక్కీ స్నానం చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జాన్ అక్కడికి వస్తాడు. జాన్ విక్కీని నీళ్ళల్లో పడేస్తాడు. విక్కీ కరెంట్ షాక్ తగిలి చనిపోతుంది. ఆ తర్వాత విక్కీ బాయ్ ఫ్రెండ్ విక్కీ ఎంతసేపు అయినా రాలేదని రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. ఆమెని ఎవరో చంపేసి అల్మారాలో దాచిపెట్టుంటారు. అతను విక్కీని చూసి చాలా భయపడిపోతాడు. అంతలోనే అతని నోట్లో కూడా ఒక అరటిపండు పడుతుంది. అతను భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. జాన్ ఇతన్ని కూడా మేడపై నుంచి కిందకి తోసేస్తాడు. ఇతను కారు మీద పడి చనిపోతాడు. మరోవైపు ప్రిన్సిపాల్ రూమ్లో ఇద్దరు అప్పుడే గేమ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే కాసేపు టపాటప్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ ఆ అమ్మాయి బాత్రూంలో తన సామాన్ తీసుకోవడానికి వెళ్తుంది. ఆమె లోపల విక్కీ డెడ్ బాడీ చూసి పెద్దగా అరుస్తుంది. బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తిపై అనుమానం వచ్చి ఇదంతా తానే చేశాడు అనుకుని అతన్ని పిచ్చ కొట్టుడు కొడతాడు. అంతలోనే మాయమై తిరుగుతున్న జాన్ అక్కడికి వస్తాడు. వీళ్ళిద్దరిని జాన్ కనిపించకుండా పిచ్చ కొట్టుడు కొడతాడు. అయితే ఆ అబ్బాయి చాలా చాలా బలవంతుడు. అందుకే జాన్తో ఫైట్ చేస్తాడు. అందువల్ల జాన్కి కూడా కొన్ని దెబ్బలు తగులుతాయి. వీళ్ళిద్దరూ అలా ఫైట్ చేసుకుంటూ ఇంజెక్షన్ 10 నిమిషాల సమయం అయిపోతుంది. సో ఇక్కడ జాన్ వాళ్ళకి ప్రత్యక్షం అవుతాడు. వీళ్ళు జాన్ని చూసి షాక్ అయిపోతారు. ఈ ఛాన్స్ ఉపయోగించుకొని జాన్ అతని మీద దాడి చేసి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత జాన్ ఇంటికి వెళ్ళి తన సామానంతా ప్యాక్ చేసుకుని ఇక్కడ నుంచి పారిపోవాలి అనుకుంటాడు. ఈలోగా ఆ అబ్బాయి గన్ను తీసుకుని జాన్ ఇంటికి వస్తాడు. కానీ జాన్ తనని నెట్టేసి మళ్ళీ ఇంజెక్షన్ వేసుకుంటాడు. ఆ తర్వాత జాన్ కనపడకుండా ఆ అబ్బాయిని పిచ్చ కొట్టుడు కొడతాడు. అప్పుడే ఆ అబ్బాయికి అక్కడ పడి ఉన్న ఇంకో
ఇంకొక ఇంజెక్షన్ దొరుకుతుంది. ఆ అబ్బాయి కూడా ఆ ఇంజెక్షన్ వేసుకొని తను కూడా మాయమైపోతాడు. ఇలా ఒకరికొకరు కనిపించకుండా ఇద్దరు భయంకరంగా కొట్టుకుంటారు. ఈలోగా ఒక గన్ పైకి లేస్తుంది. అందులో ఉన్న బుల్లెట్ తగిలి ఒక వ్యక్తి చనిపోతాడు. అతను ఎవరో మనకు తెలియదు. బుల్లెట్ సౌండ్ విని కింద ఉన్న పోలీసులు పైకి వస్తారు. వాళ్ళు ఆ డెడ్ బాడీ జాన్ డేమో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పోలీసులు వెళ్ళిన వెంటనే జాన్ బయటకు వచ్చి పెద్దగా నవ్వుతాడు. అయితే జాన్ అంతటితో ఆగిపోడు. ఒక ఇంజెక్షన్ వేసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మరోవైపు టీవీలో యాంకర్ జాన్ గురించి న్యూస్లో చదువుతూ ఉంటుంది. అందుకని జాన్ ఈమెను కూడా చంపాలనుకుంటాడు. టీవీ స్టూడియోలోనే ఆమె బట్టలన్నీ చింపేస్తాడు. సో దీనివల్ల జాన్ ఇంకా బ్రతికే ఉన్నాడని అందరికీ అర్థమైపోతుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.